చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు. నమస్తే బాబాయ్. ప్రభుత్వం వచ్చి 9 నెలల పైన అవుతుంది. ఎలా ఉంది పాలన? ఏం బాగాలేదు, ఏం చేయట్లేదు, ఏం బాగాలేదు. ఇదివరకు ఉన్నప్పుడే బాగుంది. ఇదివరకు ఉన్నప్పుడు అందరికి బాగానే ఇచ్చారు జగన్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నేనేమి ఇవ్వను, నా కాడేం లేవు డబ్బు అని చెప్తున్నాను. మరి ఎలక్షన్ ముందు సూపర్ 6 అన్నారుగా. సూపర్ 6 లేదు, ఏ 6 లేదు, ఏం లేదు, అంత అయిపోయిందండి. గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. అందుకు మేము ఇవ్వలేకపోతున్నాం. జగన్ అప్పులు చేసి ఎవరికి ఇచ్చాడో కూడా తెలియట్లేదు అంటున్నారు. జగన్ అప్పులతో సంబంధం ఏంది? నువ్వు వచ్చావు కదా, నువ్వు ఇయ్యాలిగా చెప్పినప్పుడు. ఆయన ఏమి చేశాడు వచ్చి? జగన్ వదిలేయి, జగన్ అప్పులు చేసినా నువ్వు వచ్చిన తర్వాత ఏమి ఇచ్చావు? అది ఈయన అప్పులు చేయట్లేదు అంటారా చంద్రబాబు నాయుడు? మొత్తం అప్పులు చేస్తాడు, ఏం చేతి తక్కువ కాదు. మామూలుగా ఏముండదు, ఏమైనా అప్పులు చేస్తాడు బాగానే. అది ఒకప్పుడు ఎలా ఉండేది పాలన, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు బాగానే ఉంది, జగన్ ఉన్నప్పుడు బాగానే ఉంది. స్కూళ్ళు తీసేశారు, అన్నీ తీసేసిండ్రు. ఇది జగన్ ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది. పేదలకి మంచి శబ్బర అంతా. ఈయన ఏం చేయలే, స్కూల్ పిల్లల్ని కూడా తీసేశాడు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మేము వస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. నేను వచ్చి ఉద్యోగాలు ఇస్తానండి, ఏ ఇచ్చినాయి ఇచ్చానని చెప్పుకుంటున్నారు. మరి ఎవరు ఇవ్వలేదు ఉద్యోగాలు, ఎవరు ఉండరు. మాంతంగా అల్లాడిపోతుంటే పనులు కూడా లేవు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మేము వచ్చిన 8 నెలల్లో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాక్షస పాలన సాగింది, ఎవరు ఆనందంగా లేరు అంటున్నారు. ఎవరు ఆనందంగా ఏముంది? ఆయన వచ్చింది బాగా పెట్టాడు, గుర్తులే గుండు చంద్రబాబు నాయుడు. అది జగన్ ఉన్నప్పుడే బాగుంది. అది మరి అంత మంచి చేసిన వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు? అదంతా మోసం, మోసం మోసం వల్లనే చేశారు. ఇదా మళ్ళీ జగనే వస్తాడు.